మహాలక్ష్మిలా ఉన్నావు. నమస్కారం. నమస్కారం. నా పేరు లక్ష్మీనమ్మా. ఈ అంతపురం వెనకే మా ఇల్లు. పాలతను వాళ్ళ కూతుర్ని. ఓ అవును, ఇంత అందంగా ముగ్గు వేసి మధ్యన నించున్నావే, బయటికెలా వస్తావు? అలా అడగండి. ఎప్పుడూ మా ఇంటి వాకిట్లో చిన్న చిన్న ముగ్గులే వేస్తాను. ఇక్కడ వాకిలి పెద్దగా ఉండడంతో నాకే తెలియకుండా పెద్ద ముగ్గు వేసేసానమ్మా. ఎవరో ఒకరు చెయ్యందిస్తే నేను ఈజీగా అవతలికి వచ్చేస్తాను. ప్లీజ్ హోల్డ్ మై హ్యాండ్. కాశ్మీ, ఏమ్మా, ఈ ఇద్దరి మగాళ్ళ ఒరిజినల్ వైఫ్ ఎవరమ్మా? ఏమండి ఏమండి, ఒక చెయ్యికి ఎన్ని చేతులు వస్తున్నాయో. పెళ్ళాలన్న తర్వాత మొగలను కంట్రోల్లో ఉంచుకోవాలి. నేను వేసిన ముగ్గు చూసి నన్ను మెచ్చుకున్నారు నాన్న. నీ ముగ్గుని మెచ్చుకోని వాళ్ళు ఎవరమ్మా? వాకిలి వరకే వెళ్ళగలిగాను. త్వరలో లోపలికి వెళ్ళి చూస్తాను నాన్న. అంత ఆశ్చర్యపోయేలా అంతఃపురంలో ఏముందమ్మా? ఎన్నో అంతఃపురాల్ని పుస్తకాల్లో చదివాను, చూశాను. ఇంటి ముందే ఉన్న ఈ అంతఃపురాన్ని 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను. లోపల పెద్ద పెద్ద గదులుంటాయి, పురాతన వస్తువులు కూడా ఉంటాయి నాన్న. లోపలికి మనల్ని వదలరమ్మా? కాదు నాన్న, ఎలా అయినా అంతఃపురం లోపలికి వెళ్ళి చూస్తాను నాన్న. మీరు చూస్తూ చెప్పిన మాట ఉండండి. వింటే కదా. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఓయ్ కుటీస్, ఎప్పుడో రెడీ అయి రావడానికి ఇంత లేట్ ఏంటి? అంకుల్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంకుల్?